తిరుపతి, చిత్తూరు ఉమ్మడి జిల్లాల మైనార్టీ సదస్సు జరిగింది. అంటే రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వాగ్దానం చేశారో మేనిఫెస్టోని ఆయన ఒకే మాట అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోని పురాణిగా భగవద్గీతగా మన బైబిల్గా ఆచరిస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఆ విధంగానే మన ముఖ్యంగా పూచి తప్పకుండా మాట ఇచ్చి ఏదైతే ఉన్నాడో తన తండ్రిలాగా ఆ మాటని ఆచరించిన వ్యక్తి ఎవరంటే ఆయనే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీకంతా తెలుస్తున్నారు. ఏదైతే మేనిఫెస్టో ఇచ్చారో ఆ మేనిఫెస్టో టోటల్ గా పూర్తి చేసిన ఘనత కూడా మన జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పి మీకంతా తెలుసుకుంటూ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాం. ఏమంటే మీరు చెప్పండి, లాస్ట్ 2014 ఎలక్షన్ 600 వాగ్దానాలు చేశారు. 600 వాగ్దానాలు చేసి ఎన్ని మీరు పూర్తి చేశారని చెప్పి మీకు అంతా తెలుసుకుంటారు. అలాగే 2019లో కూడా వాగ్దానాలు చేశారు. కానీ మొత్తం ప్రజానీకమంతా జగన్మోహన్ రెడ్డి గారు నుండి దగ్గర 151 సీట్లు ఇచ్చి ఘనంగా గెలిపించిన చరిత్ర కూడా మన వైఎస్ఆర్సీపీ పార్టీ తెలుపుకుంటూ ఇంకా రానున్న 2024లో మీరు మళ్లీ పూర్తిగా వాగ్దానాలు చేశారు. అందులో కనీసం అంటే మైనార్టీసీకి 7 వాగ్దానాలు ఏడు వాగ్దానాలు చేశారు. మీరు ఆ 7 వాగ్దానాల్లో ఏది పూర్తి చేశారని చెప్పి గట్టిగా మన డిస్టిక్ ప్రజలంతా అడుగుతున్నారు. అందువల్లనే మేము వచ్చి ఇలా డిస్టిక్ మీటింగ్ పెట్టడం జరిగింది. అంటే ఇప్పటి నుంచి చైతన్యవంతులుగా మా మైనార్టీ సోదరులు చేస్తున్నాం. ముఖ్యంగా మనకంతా తెలుసు, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్తారో ఎందుకంటే మీకంతా తెలుసు 11 సంవత్సరాల నుంచి 11 నెలల నుంచి దగ్గర మైనార్టీ ఇమాములకి మోసాలకి జీతం లేదు. రాష్ట్రమంతా మోసాలు ఇమాములు మొత్తం స్టేట్ వైడ్ గా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం కూడా జరుగుతోంది. కాబట్టి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని ఒకే విషయం నేను కోరుకుంటున్నాను. ఏదైతే మీరు మేనిఫెస్టోలో ప్రామిస్ చేశారో దాన్ని పూర్తి చేయమని ముస్లిం సోదరులని నేను వేడుకుంటున్నాను. ఇంకోటి పోతే ముఖ్యంగా మనకంతా తెలుసు, ఇక్కడ వక్ఫ్ చట్టం గురించి చంద్రబాబు నాయుడు గారు మాట అన్నారు. ఏమంటే ఇఫ్తార్ పార్టీలో అన్నారు, నేను ఆ బిల్లుకి వ్యతిరేకంగా ఓటు వేస్తాను, ముస్లిం సోదరులు భయపడకండి అని చెప్పినారు చంద్రబాబు నాయుడు గారు. కానీ అక్కడ చూస్తే మన పార్లమెంట్ లో, లోక్సభలో, రాజ్యసభలో దాని ఫేవర్ గా ఓటు వేయించారు మీరు చంద్రబాబు నాయుడు గారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, ముస్లిం యొక్క భావాలను అణగదొక్కే, ముస్లిం యొక్క జీవితాలను అణగదొక్కే ఏ బిల్లు కూడా సపోర్ట్ చేయాలని చెప్పిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ విధంగానే లోక్సభలో అదేవిధంగా రాజ్యసభలో కూడా బిల్లుకు అగెనిస్ట్ గా ఓటేసి అలాగే సుప్రీంకోర్టులో కూడా కేసు ఫైల్ చేసిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారిది, వైఎస్ఆర్సీపీ పార్టీని అని చెప్పి మీకంతా తెలుపుకుంటూ, ముఖ్యంగా మీకంతా తెలుసు నిన్న హైకోర్టులో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అందులో 3 చట్టాలని దగ్గర ఆపినారు మన సుప్రీంకోర్టులో. ఇది కూడా మన ముస్లింస్ యొక్క విజయం అని చెప్పి తెలుపుకుంటూ, అదేంద్రా అంటే కోర్టులో ఏదైతే మన కలెక్టర్ కి పరిధి ఇవ్వాలనుకున్నారు, ఏదైతే మన ల్యాండ్ చూడడం, కానీ దానికి కోర్టు ఒప్పుకోలేదు. ఏదైనా చట్టం ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ వక్ఫ్ ల్యాండ్ లో ఆ చేసే చట్టం కూడా కోర్టుదే అన్నారు. మళ్ళీ అలాగే ఇతర అన్య మతం వాళ్ళని 2-3 కన్నా ఎక్కువ పెట్టకూడదని చెప్పి అదొక చట్టం చేశారు. కాబట్టి అలాగే ఇంకోటి కూడా చెప్పారు, ముఖ్యంగా వక్ఫ్ ల్యాండ్ లో 5 సంవత్సరాల కాయమైన ముస్లిమే వక్ఫ్ చేయాలని చెప్పి అది కూడా చెప్పారు. అది కూడా సుప్రీంకోర్టులో. కాబట్టి ఇది ఒక అల్హమ్దులిల్లా ముస్లిం విజయం అని చెప్పి కేసు నడుస్తుంది, తీర్పు వస్తుంది. ముఖ్యంగా వక్ఫ్ చట్టం అంటే వక్ఫ్ ల్యాండ్ అంటే అల్లాహ్, దాంట్లో బీజేపీ వాళ్ళు ఏం పాత్ర అని చెప్పి నేను కాబట్టి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మనకు మైనార్టీ చెప్పారో అది తూచా తప్పకుండా ఆచరిస్తారని చెప్పి అల్హమ్దులిల్లా తెలుపుకుంటూ, ఈసారైనా ముస్లిం మైనార్టీ సోదరులు 100కి 100% ఈసారి వైఎస్ఆర్సీపీ పార్టీని బలపరచండి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచమని కోరుకుంటూ శుక్రియా జజాకల్లా అల్లాహ్.